హాయ్! ఈ రోజు రాత్రికి మనం హాయిగా నిద్రలోకి జారుకునే ముందు రెండు మంచి చిట్టి కథలు విందామా? ఒకటి మనకు ధైర్యం గురించి చెప్తుంది, ఇంకొకటేమో వివేకం గురించి. సరే అయితే ఇక మన ప్రశాంతమైన కథల ప్రయాణాన్ని మెల్లగా మొదలుపెట్టేద్దాం. ఈ కథలు ముఖ్యంగా ఈ నిశ్శబ్దమైన రాత్రివేళలో మనకోసమే అన్నమాట. అనగనగా ఒక పెద్ద పచ్చని అడవి ఉండేదట. ఆ అడవిలో ఒక చిన్నారి పిచ్చుక ఉండేది. మరి ఆ పిచ్చుకకి ఒక పెద్ద కల ఉండేది. ఏంటో తెలుసా? ఆకాశంలోకి చాలా చాలా ఎత్తుకు ఎగరాలని. కాని పాపం ఆ పిచ్చుకకి చాలా భయం. మిగతా పక్షులన్నేమో స్వేచ్ఛగా ఆకాశంలో అలా విహరిస్తూ ఉంటే, ఈ చిన్న పిచ్చుక మాత్రం తన గూటిలోనే ఉండిపోయేది. అయ్యో, నేనెంత చిన్నదాన్ని, నా వల్ల అవుతుందా అని తెగ దిగులు పడిపోయేది. అయినా సరే అది తన కలను అస్సలు వదిలిపెట్టలేదెల్సా. ప్రతిరోజూ కొంచెం కొంచెంగా తన చిట్టి చిట్టి రెక్కల్నలా ఆడిస్తూ ప్రయత్నించేది. కొన్నిసార్లు అలిసిపోయేది, ఇంకొన్నిసార్లు కింద కూడా పడిపోయేది. అయినాగాని పట్టుమాత్రం వదలకుండా సాధన చేస్తూనే ఉంది. అలా రోజూ ప్రయత్నించి చివరికి ఒకరోజు అది ఆకాశంలోకెగిరింది. వావ్! అప్పుడు చూసింది పైనుంచి ఈ ప్రపంచం ఎంత అందంగా ఉందో. అసలు భయం వేయలేదు. అంత అద్భుతంగా కనిపించింది. తన కల నిజమైన ఆ క్షణంలో దాని ఆనందానికి అసలు హద్దులేలేవనమాట. అప్పుడే ఆ చిన్నారి పిచ్చుకకు ఒక విషయం స్పష్టంగా అర్థమైంది. అదేంటంటే, ధైర్యమంటే భయం లేకపోవడం కాదట. మనకు భయంగా ఉన్నప్పటికీ పట్టుదలతో మళ్లీ మళ్లీ ప్రయత్నించడమే నిజమైన ధైర్యమని తెలుసుకుంది. పిచ్చుక ధైర్యం గురించి తెలుసుకున్నాం కదా, భలే ఉంది కదూ! మరి బలం కాస్త గర్వంగా మారితే ఏమవుతుందో చూద్దామా? ఇప్పుడు మనం వినబోయేది ఒక తొందరపాటు ఏనుగు కథ. ఒకసారి ఏమైందంటే, అడవిలో ఒక పెద్ద తుఫానొచ్చింది. ఆ తుఫానుకి ఒక భారీ చెట్టు గబాలను కూలిపోయింది. అది కూడా ఎక్కడ? నేరుగా అడవికి రాజైన సింహం గుహకు అడ్డంగా పడింది. ఇంకేముంది, సింహం అడగగానే మన ఏనుగు తన బలంతో ఆ చెట్టును అలా అవలీలగా పక్కకి నెట్టేసింది. ఆ పొగడ్త వినగానే ఏనుగు మనసు గర్వంతో నిండిపోయింది. ఆహా! ఈ అడవిలో నా అంత బలవంతుడు ఇంకెవ్వరూ లేరు. నేనే గొప్ప అని అనుకోవడం మొదలుపెట్టింది. కాని పాపం ఆ గర్వమే దానికొక పెద్ద సమస్యను తెచ్చిపెట్టబోతోందని దానికి తెలియదు. కొన్ని రోజుల తర్వాత ఒక అనుకోని ప్రమాదం జరిగింది. సింహం పిల్ల ఆడుకుంటూ ప్రమాదవశాత్తు ఒక లోతైన గుయ్యిలో పడిపోయింది. అయ్యయ్యో! కంగారు పడిపోయిన సింహం వెంటనే ఏనుగుతో ఇలా అంది. ఏనుగు, త్వరగా వెళ్ళు, తెలివైన కోతిని సహాయం కోసం పిలుచుకురా అని ఆతృతగా చెప్పింది. కాని ఆ పొగడ్తల మైకంలో ఉన్న ఏనుగు మనసులో ఒక స్వార్థపు ఆలోచన మెరిసింది. ఈ చిన్న పనికి కోతి ఎందుకు? ఆ పేరు కూడా నాకే రావాలి కదా అని అనుకుంది. అంతే, ఇక తన బలం చాలనుకుంది. ఏమాత్రం ఆలోచించకుండా ఒక తొందరపాటు నిర్ణయం తీసేసుకుంది. నేనున్నానుగా అంటూ ఏమాత్రం ఆలోచించకుండా గభాలున గుహిలోకి దూకేసింది. కాని అయ్యయ్యో, ఆ తొందరపాటు వల్ల అది కూడా అందులో ఇరుక్కుపోయింది. దానికి గాయాలయ్యాయి. సింహం పిల్లను కాపాడతం అటుంచి దాన్ని ఇంకా ఎక్కువ భయపెట్టింది. చూశారా, పరిస్థితిని ఎంత దారుణంగా మార్చేసిందో. సరిగ్గా అప్పుడే విషయం తెలుసుకున్న తెలివైన కోతి అక్కడికి వచ్చింది. అది ఏనుగులా బలాన్ని చూపించలేదు, తన తెలివిని ఉపయోగించింది. చాలా జాగ్రత్తగా, ఎంతో నేర్పుగా గొయ్యిలోకి దిగి సింహం పిల్లను సురక్షితంగా పైకి తీసుకొచ్చేసింది. అప్పుడు కోతి గాయపడిన ఏనుగు దగ్గరికి వచ్చి ఎంతో నెమ్మదిగా ఇలా చెప్పింది. మిత్రమా, బలముండటం చాలా గొప్ప విషయం. కాని ఆ బలాన్ని ఎక్కడ, ఎలా ఉపయోగించాలో తెలియడమే అసలైన వివేకం. అనవసరమైన చోట మన గొప్పతనాన్ని ప్రదర్శించకూడదు కదా అని. చూశారు కదా, ఈ రెండు కథలు మనకు రెండు చాలా ముఖ్యమైన విషయాలు నేర్పిస్తున్నాయి. అవేంటో మనమొకసారి కలిపి చూద్దామా? ఒకవైపు చూస్తే చిన్న పిచ్చుక, దానికి భయంగా ఉన్నా సరే తన పట్టుదలతో ప్రయత్నించి ధైర్యాన్ని చూపించింది. మరోవైపు బలమైన ఏనుగు, తన బలానికి వివేకం ఎంత అవసరమో అనే పాఠం నేర్చుకుంది. అంటే ఒకటి ధైర్యమైతే రెండోది వివేకమన్మాట. అంటే అసలు విషయమేంటంటే, నిజమైన బలమంటే కేవలం ఒంటిలో శక్తి ఉండటం కాదు, పిచ్చుకలా ప్రయత్నించే ధైర్యం ఉండాలి.
అలాగే ఆ బలాన్ని ఎప్పుడు ఎలా ఉపయోగించాలో తెలిసే వివేకం కూడా ఉండాలి. ఈ రెండూ కలిసినప్పుడే మనం నిజంగా బలవంతులమవుతాం. సరేనా? ఇక హాయిగా కళ్ళు మూసుకోండి. ఈ ప్రశాంతమైన నిశ్శబ్దంలో రేపటి రోజున మనం ఎలాంటి ధైర్యాన్ని, ఎలాంటి వివేకాన్ని చూపించాలో ఆలోచిస్తూ మెల్లగా తీయని కలల్లోకి జారుకోండి. శుభరాత్రి.